చెన్నపరెడ్డి గారు, మీ పార్టీ వాళ్ళు మాకు అవసరం లేదు, మీ పార్టీ వాళ్ళతో మాకు అవసరం లేదు, మేము తీసుకోము, మీ పార్టీని మీరు పెట్టుకోండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్పి అభయం ఇస్తున్నాడు. మరి ఏంటి వెళ్లకుండా ఆపుతారా ఏంటి అసలు మీరు చెప్పండి ఒకసారి. మాట్లాడుతున్నారు కదా, ఒక్కొక్కరికి 14 లక్షలు 15 లక్షలు పంచాయతీలు ఉచితార్థంగా వాడుకోవడానికి కావాల్సినటువంటి ఇచ్చారని చెప్పి ఒక్కడికిచ్చే ఒట్టు చూసుకోమను. సార్ టాపిక్ లోకి రండి సార్. చెన్నపరెడ్డి గారు, మీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు అన్న ఇప్పుడు దుప్పటేశారు. పవన్ కళ్యాణ్ గారు సంవత్సరంన్నర కిందనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కండవా రెడీ చేసి అయ్యా ఇక్కడ రెడీగా ఉంది రమ్మని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి అన్న. ఇంతకన్నా చెప్పి మేము పిలవలేదు. ప్యాకేజీలకి లేకపోతే పదవులకి అవకాశాలకు వాటన్నిటికి కూడా పిలిచినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మీరున్నారన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లని ఉండమని మేము అసలు చెప్పాం. పోతానన్నోడు పోతే కొత్తని తయారు చేసుకుంటామని దమ్ముగా చెబుతున్నాం. మీరేం పొమ్మంటున్నారు, వాళ్ళే వద్దంటున్నారు, కానీ వలసలు మాత్రం ఆగట్లేదు కదా. చాలా గ్రేట్ అండి చెన్నపరెడ్డి గారు. చెన్నపరెడ్డి గారు మీరు చాలా గ్రేట్, మేము కాదని లేదు. ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఇంకా వెళ్ళిపోయే లిస్ట్ ఏదైనా ఉందా మీ దగ్గర? ఏం అనుమానం లేదు, మీ ఇష్టం. ఎవరు వస్తానంటే వాళ్ళని తీసుకోండి. మేము రావాలని అడిగితే సార్ రమ్మని అడిగితే ఫస్ట్ వచ్చేది మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీ అధ్యక్షుడే వచ్చేస్తాడు. ఎందుకంటే భరించలేకున్నాడు ఆయన మిమ్మల్ని అందరినీ. ఈ తలపోటు భరించలేకున్నాడు ఆయన. ఈ రాష్ట్రం ఎట్రా ఈ 5 ఏళ్లు గడిపేది, ఎట్లా నేను పదవి లేకుండా ఉండేది అని చెప్పి ఆయనకే పరిపాలించమంటే రెడీగానే ఉంది, రండి. ఏందన్నా మాట్లాడేది? ఎట్లా ఏంటి మీరు చెప్పేది? జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలించమని చెప్తే ఆయన వచ్చి పరిపాలిస్తాడట, మీ వల్ల కావట్లేదు పరిపాలన కాదు. ఆయన గేట్లు తెరిస్తే మారువేషంలో వచ్చి బయట కూర్చో ఉంటాడు. అంతుంది ఆయనకి మీ నుంచి. ఫస్ట్ మీరు ఆయన గౌరవించి ఆయన పార్టీ నడిపేదానికి చూడండి. వెళ్ళిపోతున్నారు మీరే ప్రచారం చేస్తున్నారు. మేమేదో అడుగుతున్నట్టు. మేము ఎవరిని అడగడం లేదు, ఎవరిని రావాల్సిన అవసరం లేదు మా దగ్గరికి. మీలాగా మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. నాయకుడి పట్ల గౌరవంతో మాట్లాడదాం. మీరు గౌరవంగా మాట్లాడదాం, మేము గౌరవంగా మాట్లాడతాం. అంతేగాని మాజీ ముఖ్యమంత్రి గారు అంటున్నాం సార్, అంతకంటే ఏం కావాలి సార్ మీకు? వచ్చినట్టు మాట్లాడలేదు మేము. మాజీ ముఖ్యమంత్రి గారు సంబోధిస్తున్నాం ఆయన్ని. మీరే ఇంకా మీకు 5 ఏళ్ళు పవర్ ఇస్తే కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించారు మీరు, మీ మంత్రులు. మేము చాలా గౌరవంతో మాట్లాడుతున్నాం ఆయన్ని. అందుకే అభద్రతాభావం పక్కన పెట్టండి. గెలుపోవటములు సహజం. మిమ్మల్ని ప్రజలు కోలుకోలేని దెబ్బతీయడం అది వాస్తవం. మీరు దాని నుంచి ఎలా రెక్టిఫై చేసుకొని మళ్ళీ ప్రజలను మెప్పించాలనే దానికి మీరు ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఎవరు ఎత్తుకోబోరు. మిమ్మల్ని జాగ్రత్తగా మీరే కాపాడుకోండి. మీ నాయకుడు బాగుంటే మీ చుట్టుపక్కల ఉండే నాయకులు కూడా బాగుంటారు. మీ పార్టీ ముఖ్య నాయకుడిని ఫస్ట్ జాగ్రత్తగా అందరినీ కాపాడుకునేదానికి ప్రయత్నం చేయమనండి. 1కి 2 సార్లు నా సలహా, నెలకు 2 సార్లు ఖాళీగా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పిలిచి విందులు వినోదాలు పెట్టి వాళ్ళకి కావాల్సినట్టు మంచి మాటలు చెప్పి, గతంలో ఎట్లా దగ్గర కూడా రానిలేదని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఎమ్మెల్యేలు కూడా ఆయన దగ్గరికి రానిలేదని ఒక పేరు ఉంది. మాకు అవసరం లేదు, విందులు వినోదాలు పెట్టి ఆకర్షించి చేయాల్సిన అవసరం మాకు లేదు. బాగుంది కదా, వెళ్ళిపోతారని. మన కడప నుంచి కూడా కార్పొరేటర్లు వెళ్ళిపోతారంటే ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు కదా. చిన్నపరెడ్డికి ఇలా బీఫారం ఇస్తే చిన్నపరెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నందిగం సురేష్ కి ఇస్తే నందిగం సురేష్ ఎంపీ అవుతాడు. కిలార్ రోషికి ఇస్తే కిలార్ రోషి అవుతాడు. ఎవరికి ఇస్తే వాళ్ళు చేసుకోగలరు. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ రోజు మీలో మెండుగా కనిపిస్తా ఉంది. ప్రజాస్వామ్య స్ఫూర్తి మీకు చాలా బాగుంది. మీకు ఆయన బీఫామ్ ఇవ్వాలి, మీరు పోటీ చేయాలి. అందుకే అదే ధైర్యంతో ఉండండి. ఇది ప్రజాస్వామ్యం, ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంది. మిమ్మల్ని ఎవరు ఎత్తుకోబోతున్న అభద్రతా భావం మాత్రం వదిలేయండి. మాకు అవసరం లేదు, మేము అడగం. ధైర్యంగా ఉండండి. రియాక్ట్ అవ్వండి. గాది వెంకటేశ్వర గారు ఇప్పుడు మనం చూసాం, చెన్నపరెడ్డి గారేమో మా పార్టీ నుంచి ఎవరు వెళ్ళట్లేదు, తర్వాత మా పార్టీ నుంచి వస్తే తీసేసుకోండి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మేము ఎవరిని పిలవట్లేదు, మాకు అవసరం లేదు అని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. సో వలసలు అనేది ఈరోజు రాజకీయాల్లో కామన్. గతంలో మనం చూసాం, సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితే టీడీపీకి కూడా ఉండింది. సో అధికారం ఉన్న చోటకి కొంతమంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. పార్టీ క్యాడర్ అనేది అక్కడ
పార్టీకి ఇప్పుడు కూడా అది స్ట్రెంత్. సో నాయకులు అనేవాళ్ళు వస్తున్నారు పోతున్నారు, సో కార్యకర్తలు అనేవాళ్ళు ఇప్పుడు ఇంపార్టెంట్. సో ఈ సందర్భంలో మనం జమిలీ ఎన్నికలకి సంబంధించి పెరిగేటటువంటి నియోజకవర్గాలకి అభ్యర్థులు లేక కాదు, ఎవరైతే ఉవ్విల్లూరుతున్నారో వద్దామని చెప్పేసి అనుకుని ఉవ్విల్లూరుతున్నారో వాళ్ళలో మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి పర్సన్స్ని ఎంపిక చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. అంటే ఎవరినంటే వాళ్ళని పార్టీలోకి తీసుకోకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది అనేది మాత్రమే ఈ డిబేట్ ముఖ్య సారాంశం. రియాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా ఇప్పుడు మేము మళ్ళా చెప్తున్నాను, లిమిటేషన్ జరిగి 50 పెరిగినా ఇంకా ఎక్కువ పెరిగినా అది మా పార్టీలో ఉన్నటువంటి లీడర్లతో మేము అయితే ఫిల్ చేసుకుంటాం చెప్తే, దానికోసం అని మేమేదో మాకు లేరు అక్కడి నుంచి తెచ్చుకోవాలనే భావన మా పార్టీలో లేదు. ఫస్ట్ చెప్తాను, అసలు ఆలోచనే మాకు లేదు, అది మాకు అవసరం లేదు వాళ్ళు ఎవరు కూడా. ఇక్కడ మీరన్నారు ఇందాక ఇవాళ వలసలు అనేది అది సహజమైపోయింది. అధికారం ఎటుంటే అటు పరిగెత్తేటటువంటి ఒక బ్యాచ్ ఉంటది, అది ఈ మధ్య కన్నా మరీ ఎక్కువైంది. అది వాళ్ళకి ఏంటంటే ఎటు అధికారమే ఉండాలి వాళ్ళకి, సో అటు ఇటు పరిగెత్తారు. ఆ పరిగెత్తే వాళ్ళని కొన్ని పరిస్థితుల ప్రభావంతో పరిస్థితుల వల్ల రాజకీయ పార్టీలు చేర్చుకుంటున్నాయి. అది ఏదో మేమేదో చేర్చుకోవట్లేదనో ఇంకోటి నేను చెప్పదలుచుకోవాలా. మీరు